హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం నోవా హైడ్రాలిక్ కంట్రోలర్ బ్లేన్ పవర్ ప్యాక్కి అంటే రెగ్యులర్ 110 వస్తుంది డీసీ, మనం 230 ఏసీకి ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం. ఇది బ్లేన్ పవర్ ప్యాక్ వచ్చేసి 208 230 కాయిల్ సప్లై ఉంది. ఆ 230 కన్వర్షన్ ఇప్పుడు మనకి 3 కాయిల్స్ ఉన్నాయి. దీంట్లో అప్ డౌన్ స్పీడ్ వేరు ఉంటుంది. అప్ డౌన్ హై స్పీడ్ వేరుగా ఉంటుంది. నోవాలో మాత్రం ఒకటి ఉంటుంది, అప్కి డౌన్కి. ఇది వచ్చేసి రెక్టిఫైయర్. ఇక్కడ మనకు రెడ్ ఎల్లో కలర్ గ్రీన్ కలర్ మార్క్ చేసినా కదా, అది ప్లస్ 110 డీసీ. ఆ వైర్లు ఈ విధంగా బయటకు తీసి ఏదైతే ప్లస్ దగ్గరనేమో మనం సింగిల్ ఫేస్ ఇవ్వాలి, మైనస్ దగ్గరనేమో న్యూట్రల్ ఇవ్వాలి. అది ఎక్కడ ఇవ్వాలో చూపిస్తాను. ఈ వైరింగ్ ఓన్లీ ఫర్ ఆటో డోర్, అంటే ఆటో డోర్కే పనిచేస్తుంది. మాన్యువల్ డోర్కి వచ్చి ఇంకొంచెం తేడా ఉంటుంది. అంటే మనకి ఆర్సీఆర్ కూడా 110 డీసీ సప్లై కావాలి కదా, దానికోసం. మళ్ళీ ఇది వైరింగ్ ఏం చేయలేదు, అవుట్ స్టేషన్ సైట్, అంటే ఆల్రెడీ సైట్ వెళ్ళిన తర్వాత నాకు కాల్ వచ్చింది. అప్పుడు కాల్లో చూపించిన వాళ్ళు కరెక్ట్గా చేస్తున్నారా లేదా అని అది వీడియో తీసుకున్నది, అదైతే చూపిస్తున్నాను. అనేది మైనస్ వైర్ అన్న, మైనస్ వైర్ తీసుకొచ్చి న్యూట్రల్ తీసుకున్నా. ఇక్కడ ఆర్ఎల్టీ న్యూట్రల్ ఉంటుంది, అక్కడ న్యూట్రల్ ఇవ్వాలి మైనస్ ఆర్. ఈ ప్లస్ వైర్ అన్న, పకడో. ప్లస్ వైర్ తీసుకొచ్చి 230 తీసుకున్నాను. ఫేస్ అనేది తీసుకొచ్చి ఇక్కడ ఆర్ఎల్టీలో ఇవ్వాలి. ఇప్పుడు 110 డీసీ అనేది 230 ఏసీగా కన్వర్ట్ అయిపోయింది. అప్ డౌన్ హై స్పీడ్ వేరే ఉంటుంది కాబట్టి మనకి రిలే ఎన్ఓ పాయింట్స్, ఇవి ఎన్ఓఎన్సీ పాయింట్స్. ఇక్కడ మనకి అప్ రిలే డౌన్ రిలే 10 నెంబర్ నుంచి 10 అనేది కామన్, అప్పుడు డౌన్ 10 నెంబర్ కామన్ తీసుకొని అక్కడ ఈవీఆర్ అనేది హై స్పీడ్, ఆ ఈవీఆర్ అనేది అప్ 10కి డౌన్ 10కి లూప్ చేసి ఈ ఈవీఆర్ వైర్ అనేది ఆల్రెడీ టెర్మినల్లో ఉంటుంది, అది తీసుకొని రావాలి పైకి. అప్ 6 నుంచి వెళ్ళి అప్ హై స్పీడ్, డౌన్ 6 నుంచి వెళ్ళి డౌన్ హై స్పీడ్. ఈ 6, 10 అనేది రిలే పైన నెంబర్లు వేసి ఉంటుంది, అది చూసి ఇచ్చేవాళ్ళు. అది చూపిస్తానని చూడండి. అని ఈవీఆర్ తీసుకొని ఈ అప్ డౌన్ 10 నంబర్ల లూప్ చేస్తున్నా అన్న. అని ఈవీఆర్ వచ్చేసి అప్ 10లకి వెళ్ళి డౌన్ 10లకి లూప్ చేసిన అన్న.
ఇవి వచ్చేసి రిలే డీటెయిల్స్. దీంట్లో కామన్ అనేది 10 ఉంది, దాని NO పాయింట్ 6 నెంబర్ ఉంది. సేమ్ అప్లో డౌన్లో. ఇప్పుడు అప్ రిలే 6 నెంబర్ నుంచి వెళ్ళి అప్ హై స్పీడ్కి, డౌన్ రిలే 6 నెంబర్ నుంచి వెళ్ళి డౌన్ హై స్పీడ్కి. ఇప్పుడు అప్ రిలే 6 నెంబర్ నుంచి వెళ్ళి తీసుకొచ్చి అప్ హై స్పీడ్కి మన టెర్మినల్ ఎక్స్ట్రా ఉంటుంది, టెర్మినల్ పెట్టుకోవాలి. డౌన్ రిలే 6 నెంబర్ నుంచి వెళ్ళి డౌన్ హై స్పీడ్కి. నార్మల్ డౌన్ కాయిల్కి ఈవిడి, అప్ కాయిల్కి ఈవిఎస్ అదైతే వాడుకోవచ్చు. ఈవిడికి అనేది డౌన్ కాయిల్ ఇవ్వాలి, ఈవిఎస్కి అనేది అప్ కాయిల్. అప్ హై స్పీడ్ అప్ రిలే నుంచి వచ్చింది, డౌన్ హై స్పీడ్ డౌన్ రిలే నుంచి వచ్చింది. ఈ విధంగా అయితే కనెక్షన్ చేయొచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.